గుంటూరు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మామిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మామిళ్లపల్లిలో బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల వ్యవసాయంలో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న రైతులను పరామర్శించేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ పర్యటన ఖరారైంది. అయితే ఆయన రాకతో గ్రామంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటూ పోలీసులు భారీగా మోహరించారు. జోగి రమేష్ వాహన శ్రేణి మామిళ్లపల్లి సరిహద్దుల్లోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా ఆయనను నిలిపివేశారు. పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాహనం దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో బాధితులను పరామర్శించే హక్కు కూడా ప్రతిపక్ష నేతలకు లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించి తామేమీ గొడవలు చేయడానికి రాలేదని, కేవలం రైతుల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చామని పోలీసులకు ఆయన స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం తమ పర్యటనలను అడ్డుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. జోగి రమేష్ను పోలీసులు అడ్డుకుంటున్నారనే విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, స్థానిక నేతలు భారీ సంఖ్యలో మామిళ్లపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. మాజీ మంత్రి అనుచరులు, పార్టీ కార్యకర్తలు పోలీసుల బారిగేట్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపేందుకు జోగి రమేష్ ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రైతుల సమస్యలను ప్రభుత్వం పక్కన పెట్టి వారిని పరామర్శించడానికి వచ్చే నేతలపై పోలీసులను ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకే ఈ ముందస్తు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డగింత వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది.